అత్యాచార దోషులకు సత్వరమే శిక్షలు విధించే ఉద్దేశంతో యాంటీ రేప్ బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు 2024 పేరిట ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. చర్చ అనంతరం భాజపా సహా ప్రతిపక్షాలన్నీ బిల్లుకు మద్దతు పలకడంతో దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ట్రైనీ డాక్టర్పై హాస్పిటల్లోనే అత్యాచారం చేసిన ఘటనతో నిందితుణ్ణి ఉరితీయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన బెంగాల్ అసెంబ్లీ ఈ కీలక బిల్లుకు ఆమోదముద్ర వేసింది. ఇక ఈ ముసాయిదా బిల్లులో అత్యాచారం, హత్యలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించే నిబంధనను కూడా పొందుపర్చారు. అత్యాచారానికి గురైన బాధితులు మరణించినా, కోమాలోకి వెళ్లిపోయినా దోషికి ఉరిశిక్ష విధిస్తారు. అత్యాచారానికి పాల్పడిన దోషులకు పెరోల్ లేని జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. ఇకపై ఘటన జరిగిన 21 రోజుల్లోగా కేసు విచారణను పూర్తి చేయాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఏదైనా కేసులో నేరస్తుడికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తే వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించనున్నారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీకర్ స్పెషల్ అపరాజిత టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నారు. అత్యాచారం, యాసిడ్ దాడి, లైంగిక దాడి, వేధింపుల వంటి కేసుల్లో ఈ బీకర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుంది. మరోవైపు కేసులో బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసిన వారిపై 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నారు. అత్యాచారానికి సంబంధించిన కేసు విచారణను వేగవంతం చేసేందుకు భారతీయ న్యాయ సంహిత నిబంధనల్లో మార్పులు చేసే సవరణలు కూడా ఈ బిల్లులో మమతా బెనర్జీ సర్కార్ పొందుపరిచింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న నేరాల రేటు ఎక్కువగా ఉందని, అక్కడ బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కానీ బెంగాల్ రాష్ట్రంలో మహిళలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. మహిళల భద్రతకు ప్రభావవంతమైన చట్టాలను తీసుకురాలేకపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.